బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నదీ పరివాహక ప్రాంతాలు, నదులలో ఇసుక తవ్వకాలను జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలను ఆపివేస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయన్నారు. ప్రజలకు ఇబ్బందులు జరగకుండా జిల్లాలో ప్రభుత్వం నియమించిన 8 ఇసుక రీచ్ ప్రభుత్వం నియమించిన ధరలను చెల్లించి తీసుకుని కొనుగోలు చేయవచ్చు అని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు ఎలాంటి శాండ్ ఆపరేషన్స్ అనేది జరగకూడదు. అంటే ట్రాక్టర్లు కానీ, టిప్పర్లు కానీ, జేసీబీల ద్వారా కానీ, అదేవిధంగా మనుషుల ద్వారా కానీ ఏది కూడా ఎలాంటి ట్రాక్టర్ కానీ ఏది కూడా నదిలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇది మళ్ళీ మరొకసారి చెప్తున్నాను. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు ఎవరు కూడా దీంట్లోకి వెళ్ళదు. దయచేసి నేను ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్కి కానీ, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలకు కానీ మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడా ఈ యొక్క టైంలో ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు ఇసుకని ఏ విధంగా కూడా ట్రాక్టర్ల ద్వారా కానీ, లేదా అదేవిధంగా ఏదైనా వేరే ఇతర వాహనాల ద్వారా కూడా తరలించడానికి వీల్లేదని ప్రధానంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ మాన్సూన్ టైంలో గవర్నమెంట్ వారే 2016 గైడ్లైన్స్ ప్రకారము ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి నిషేధం విధించడం వల్ల ఈ టైంలో ఎవరు వెళ్ళడానికి లేదు. కానీ పబ్లిక్ని ఎవరు కూడా ఇసుకకి ఇబ్బంది జరగకూడదనే ఒక ఉద్దేశంతో మనకి ఏదైతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ రీచ్లు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా మనకి పోతిరెడ్డిపాలెం, సంగం స్టాక్ యార్డు, సూరాయపాలెం 3, అదేవిధంగా విరువూరు మాన్సూన్ స్టాక్ యార్డు, అదేవిధంగా వెంకటాచలం మాన్సూన్ స్టాక్ యార్డు, అపారావుపాలెం మాన్సూన్ స్టాక్ యార్డు, అదేవిధంగా కోటమిట్ట కొర్లుకట్ట డీసిల్టేషన్ పాయింట్, అదేవిధంగా కలువాయ రాజుపాలెం టు డీసిల్టేషన్ పాయింట్. ఇక్కడికి వెళ్ళి ఎవరికైనా మనకి ఇసుక అవసరమైతే వాళ్ళు మన ప్రభుత్వ నిబంధనలు కనబడి అక్కడ వాళ్ళు చలానా చెల్లించి అక్కడి నుంచి శాండ్ అవసరమైన వాళ్ళు ఈ యొక్క స్టాక్ యార్డ్స్ తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి నదిలోకి కానీ, నదీ గర్భంలోకి కానీ ఎవరు కూడా వెళ్ళి ఇసుకను త్రవ్వడానికి కానీ ఎలాంటి అనుమతులు లేవు. కాబట్టి ఎవరైనా కానీ ఈ యొక్క ఆదేశాలను అతిక్రమించి నదిలోకి కానీ, నదీ గర్భంలోకి వెళితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడని తెలియజేస్తున్నాము.